18 ఏళ్ల ఆర్సీబీ కల నెరవేర్చాడు. ఒక్కసారే కప్ కష్టం అనుకున్న స్థాయి నుంచి బ్యాక్ టు బ్యాక్ టీంలో ఛాంపియన్గా నిలిపాడు. కెప్టెన్గానే కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అదరగొట్టాడు. ఈ సీజన్లో 500 పరుగుల మార్క్ దాటి స్కోర్ చేశాడు. అయినా టీమిండియాలో మాత్రం ఛాన్స్ లేదు. అతనే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్. తాజాగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం బీసీసీఐ ప్రకటించిన T20 టీంలో అతని పేరు లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. అంటే ఇండియాలో క్రికెట్ కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉందో రజత్ పాటిదార్ విషయంలో మరోసారి స్పష్టమైంది. ఐపీఎల్ 2025-2026 సీజన్స్లో ఆర్సీబీకి వరుస టైటిల్స్ అందించిన నాయకుడిగా రజత్ పాటిదార్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ముఖ్యంగా 2026 సీజన్లో మిడిల్ ఆర్డర్లో అద్భుత ప్రదర్శన చేస్తూ 501 పరుగులు చేశాడు. 192.69 స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థి బౌలర్స్పై విరుచుకుపడ్డ పాటిదార్ 34లు, 42 సిక్సర్స్తో దూకుడు చూపాడు. అయినప్పటికీ సెలెక్టర్స్ అతన్ని పక్కన పెట్టడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పాటిదార్ భారత జట్టుకు ఎంపిక కాకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వివరణ ఇచ్చారు. జట్టు ఎంపిక సమయంలో అనేక మంది ఆటగాళ్ల పేర్లను పరిశీలించామని, అయితే జట్టులో కేవలం పరిమిత స్థానాలు మాత్రమే ఉండటంతో అందరికీ అవకాశం ఇవ్వటం సాధ్యం కాలేదని చెప్పారు. ఐపీఎల్ 26లో రజత్ పాటిదార్ ప్రదర్శన గణాంకాలు చూస్తే అతని ఎంపికపై ఎందుకు చర్చ జరుగుతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా 12వ ఓవర్ నుంచి 16వ ఓవర్ మధ్య అతను 108 బంతుల్లో 234 పరుగులు చేసి 216 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. చివరి 4 ఓవర్స్లో 278 స్ట్రైక్ రేట్తో మ్యాచ్ను మలుపు తిప్పే బ్యాటర్గా గుర్తింపు పొందాడు. అయితే సెలెక్టర్స్ మిడిల్ ఆర్డర్లో ఇప్పటికే తిలక్ వర్మ, శివం దుబే వంటి ఆటగాళ్లపై విశ్వాసం ఉంచారు. నెంబర్ 4, నెంబర్ 5 ప్లేసెస్లో వారినే కొనసాగించాలని నిర్ణయించడంతో పాటిదార్కి అవకాశం దక్కలేదు. ఇదే అతని ఎంపికకు ప్రధాన అడ్డంకిగా మారింది. 2 ఐపీఎల్ టైటిల్స్ గెలిపించిన కెప్టెన్గా, అద్భుత ఫామ్లో ఉన్న బ్యాటర్గా రజత్ పాటిదార్కు భవిష్యత్తులో భారత జట్టులో అవకాశం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఒక క్యూరియస్ క్వశ్చన్. ప్రస్తుతం అతను దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో తన ప్రదర్శన కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టే అవకాశాలు లేకపోలేదు.